ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. నిన్నటి నుంచి వాతావరణం చల్లబడడంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి సిద్దిపేట నుంచి మా ప్రతినిధి సుభాష్ మరింత సమాచారం అందిస్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మర్పడగ గ్రామంలో ఉన్నాము. మర్పడగ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్లలో బారులు తీరిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా కొంత వాతావరణం చల్లబడడంతో ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆ లైన్లో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా యువత, అదేవిధంగా స్త్రీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్లో నిలబడి తమ ఓటు కోసం వినియోగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో సిద్దిపేట జిల్లాలో ఇప్పటికైతే ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో మెదక్ పార్లమెంటు పరిధిలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సిద్దిపేట జిల్లా అత్యంత కీలకం కావడం, అదేవిధంగా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలు కావడం, ఇక్కడ ఓటింగ్ ప్రక్రియనే గెలుపోటములను నిర్ణయించే పరిస్థితి ఉండడంతో అన్ని పార్టీలు కూడా సిద్దిపేట జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్లో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. సో సిద్దిపేట జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా అటు సిద్దిపేట, ఇటు గజ్వేలు, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట అంబేద్కర్ స్కూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉండగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్ దంపతులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాబోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాప్రతినిధులను